హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజైతే మనం చెర్లపల్లి రైల్వే టర్మినల్కి అయితే వచ్చినాము. ఇక్కడ మనకి ఇండియాలో ఒక కొత్త రైల్వే స్టేషన్ లాగా కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ కట్టింది. అయితే మనకి చూడడానికి ఎయిర్పోర్ట్ కన్నా తక్కువేం లేదు. మనకి ఇక్కడ లైట్స్ మరియు బయట నుంచి గ్లాస్ వ్యూ మొత్తం చూడడానికి చాలా బాగుంది. అటు సైడ్ అయితే మనకి ట్రైన్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మొత్తం నైన్ ప్లాట్ఫామ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్. చూడండి మొత్తం వ్యూ ఎంత బాగుంది, అక్కడంతా చాలా వ్యూ ఉంది. మనకి ఎంట్రన్స్ అవుతుంటేనైతే ఒక ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయినట్టు ఫీల్ వస్తుంది. ఇండియన్ రైల్వేస్ నుంచి అయితే మనకు ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పచ్చు. మన చెర్లపల్లి ఒక బెస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా అవ్వడంతో మనకి మంచి గుర్తింపు చెందింది. రీసెంట్గానే మన పిఎం నరేంద్ర మోడీ గారు దీన్ని వర్చువల్లో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది సికింద్రాబాద్ డివిజన్లో వస్తుంది. మనకి ఇక్కడ నుంచి వందే భారత్ ట్రైన్స్ ప్రతి ఒక్క ట్రైన్ అలాట్ చేశారు. ఓకే, ఇక్కడ మనకి లైటింగ్ చూడొచ్చు, ఎంత బాగుంది. హ్యాపీ భోగి అంటే సంక్రాంతి టైం కాబట్టి సెలబ్రేషన్స్ అని చెప్తున్నారు. అనౌన్స్మెంట్స్ వినిపిస్తున్నాయి. గ్లాస్తోని ఎంత మంచి ఆర్కిటెక్చర్ ఇచ్చారు. చుట్టుముట్టు లైటింగ్ కానీ గ్రీనరీ కానీ చాలా ఫోకస్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇంత మంచి రైల్వే స్టేషన్ అయితే ఎక్కడ లేదు ఇండియాలోనే, నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ రైల్వే స్టేషన్ అని చెప్పచ్చు. ఎన్నో 6 ఎస్కలేటర్స్ ఉన్నాయి లోపల, దానికి ఎక్కువ ఉండొచ్చు. నేనైతే 6 చూసాను ఇప్పటి వరకు. పైన మొత్తం లాంజ్ కెఫే ఉంది, కింద మొత్తం ప్లాట్ఫామ్స్కి వెళ్ళడానికి. అయితే ఇక్కడ నుంచి వెళ్ళడంతో అయితే మనకి ప్రవేశం ఎంట్రీ అని ఉంటుంది. ఇక్కడ మనకి ప్రతి ఒక్క కంట్రీ నుంచి స్టేట్ నుంచి వచ్చి విజిట్ చేసే ఛాన్స్ అయితే మనకి దక్కుతుంది. ఇక్కడ చూడండి, లోపలికి ఎంటర్ కాగానే మొత్తం లోపల అంబియన్స్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. రీసెంట్గానే ఓపెన్ చేశారు కాబట్టి చాలా నీట్గా కనిపిస్తుంది. ప్రశ్నలు ఉంటాయి కదా. అయితే మనకి పిఎం మోడీ ఈ ప్రాజెక్ట్ పైన వర్క్ చేశారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇక్కడ చూసినట్లయితే వ్యూ ఎంతో బాగుంది గైస్. దయచేసి వినండి, ఆదిలాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 to 9 మొత్తం 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ. వెల్కమ్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్ అంటున్నారు. చూస్తే మాత్రం ఇదేం ఒక ఎయిర్పోర్ట్కి మించిందే, ఎయిర్పోర్ట్కి తక్కువేం లేదు గాయస్. చూడండి, అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు, ప్యాసింజర్స్ వస్తూ ఉన్నారు, ట్రైన్స్ కింద నుంచి నడుస్తూనే ఉన్నాయి. కానీ మన ఇండియన్స్ దీన్ని మెయింటైన్ చేస్తారు, అది మనం చూసుకోవాలి. వందే భారత్ రిలీజ్ అయిన 2-3 డేస్కే మొత్తం మరి ఖరాబ్ చేసిరు విమాలు అవన్నీ ఉంచి. దీనిలో కొంచెం మంచిగా మెయింటైన్ చేస్తాం అనుకుంటున్నాను. చూసినట్టయితే ప్లాట్ఫామ్ నెంబర్ 9, 8కి దారి. ఆ షెడ్లోనైతే ట్రైన్స్ పార్క్ చేసినారు. అటు సైడ్ మొత్తం 200 acresలో జరిగింది ప్రాజెక్ట్. 200 చేంజ్ ఉంటుంది, ఇంకా 200 కాదు. ఇంకా దీనిపైన 400 కన్నా ఎక్కువ క్రోర్స్ పెట్టి 400 crores అబోవ్ ప్రాజెక్ట్ ఇది. ఎంత డెవలప్ చేసారో చూడండి. సికింద్రాబాద్ పోతుంది, నిజాముద్దీన్ అంటే ఎక్కడ పోతుంది. ఓకే, ఇక్కడైతే చెర్లపల్లి అని ఒక బోర్డు ఇవ్వడం జరిగింది. ఇది చూడండి, మనకి ఇన్ని డబ్బులు పెట్టి చేశారు. 1 రాజధాని ఎక్స్ప్రెస్ ఉంది, నిజాముద్దీన్ టు సికింద్రాబాద్ అన్న. ప్రతి ఒక్క ట్రైన్ మ్యాక్సిమం సికింద్రాబాద్ తర్వాత ఇదే మనకి బిగ్గెస్ట్ స్టేషన్ అయి ఉండొచ్చు తెలంగాణలో.